హాయ్ అండి. ఈరోజు రెసిపీస్ ఏంటంటే లంచ్ బాక్స్ రెసిపీస్ అనమాట. 2 రైస్ రెసిపీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోతాయన్నమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఏంటంటే ఆలు రైస్ అనమాట. సో, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ వరకు శనగపప్పు, మినపప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ధనియాలు, పావు స్పూన్ వరకు మిరియాలు, కొంచెం మెంతులు, 2 ఎండుమిర్చి వేసేసి వీటిని బాగా వేయించుకోవాలండి. సో, ఇవి వేగిన తర్వాత మనం వీటిని పొడి ఆడి పెట్టుకోవాలన్నమాట. సో, ఇప్పుడు పొడి రెడీ అయిపోయిన తర్వాత ఒక గిన్నె నిండా అనమాట, ఒక బేసన్ నిండా అన్నం, ఉడికించిన అన్నం అండ్ 3 బంగాళదుంపలు చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా తరిగి పెట్టుకోవాలి. అండ్ మనం రెడీ చేసుకున్న పొడి కూడా రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు, 1 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి ఆ వేగిన తర్వాత ఆల్రెడీ ఉల్లిపాయలు రెడీగా పెట్టుకున్నాం కదా. సో ఆ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత మన బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఆ బంగాళదుంపల ముక్కలు కూడా వేసేసి ఇవి మెత్తపడడానికి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టి వదిలేయాలన్నమాట. అప్పుడు కొంచెంసేపు అయిన తర్వాత ఈ బంగాళదుంపలు ఆవిరి మీద బాగా ఉడికిపోయినట్టు అయిపోతాయండి. అండ్ కూడా వేగుతాయి కూడా, వేగాలి కూడా బంగాళదుంపలు. సో ఈ విధంగా బంగాళదుంపలు ఉడికిపోయి వేగిన తర్వాత రెడీగా పెట్టుకున్న అన్నం ఉంది కదా, సో ఈ అన్నాన్ని కూడా మనం వేసేయాలి. సో ఇప్పుడు అన్నానికి సరిపడే సాల్ట్, మనం రెడీ చేసుకున్న పొడి ఉంది కదా, అది ఒక 3 స్పూన్స్ వరకు వేసుకొని కలుపుకుంటే మనకి ఆలు రైస్ రెడీ అయిపోతుందండి. దీన్ని మీరు నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో ఏది చేసుకున్నా సరే రైస్ బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. రెండో రైస్ రెసిపీ ఏంటంటే పల్లీ రైస్. సో ఇది కూడా చాలా హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ముందుగా మనం పల్లీలకు పొడి రెడీ చేసి పెట్టుకోవాలండి. సో ముందుగా ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో ఎండు కొబ్బరి పొడిని తీసుకోండి. పచ్చి కొబ్బరి వద్దు, ఎండు కొబ్బరి పొడిని తీసుకోండి 2 స్పూన్స్ వరకు. అండ్ 2 స్పూన్స్ వరకు నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని కూడా 2 స్పూన్స్ వరకు తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. వేయించినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో 3 స్పూన్స్ వరకు పల్లీలను వేయించుకోవాలి. సో పల్లీలు కూడా బాగా వేగిపోయిన తర్వాత ముందు వేయించుకున్నవి పల్లీలు కలిపేసి రెండింటిని కలిపి పొడి ఆడి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ పల్లీలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి అవి బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసి, ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మళ్ళీ ఒక కప్పు వరకు ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలండి. దీనికి బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్నం వేసిన తర్వాత ఈ అన్నానికి సరిపడే సాల్ట్ వేసేసి మనం రెడీ చేసిన పొడి ఉంది కదా, ఆ పొడి ఒక 3 స్పూన్స్ వరకు వేసుకొని కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తే మనకి పల్లీ రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పొడులు ఉన్నాయి కదా, ఆ 2 పొడులు మన తర్వాత కూడా మనం వాడుకోవచ్చు. సో ఈ విధంగా రైస్ రెసిపీస్ ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇవి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.